హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సాక్షి అకాడమీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ విష్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్, టాప్ కరెంట్ అఫైర్స్ 1st నుంచి 9th జనవరి వరకు ఏవైతే జరిగినాయో వాటిలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. అయితే ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసరికి 2 లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ప్రొవైడ్ చేయబోతున్నాం మనము. సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో వీడియో స్టార్ట్ చేసే ముందుగా లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గివ్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇన్ ద కామెంట్ సెక్షన్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి ఈ ఒక్క వీడియో కాదండి, ఎవ్రీ వీకెండ్ మీకు కరెంట్ అఫైర్స్లో ఏవైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి వాటి మీద ఈ వీకెండ్లో మనం వీడియో చేసి పెడుతూ ఉంటాం. సో మీకు వెంటనే రావాలి అనుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకున్నట్లయితే మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, మీరు కనుక ఈ వీడియో పీడిఎఫ్ కనుక కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్లో ఈ సాచి అకాడమీ అని ఉంది కదండి, సో దాంట్లో జాయిన్ అవ్వండి. సో మీకు పీడిఎఫ్స్ అన్ని అక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఈ ఒక్క పీడిఎఫే కాదు, ఇంతకుముందు మనం ఏవైతే క్లాసెస్ డిస్కస్ చేసామో ఏపీ పోలీస్ ఎస్ఐ కానీ లేకపోతే సమ్ అదర్ టాపిక్స్ డిస్కస్ చేసాం కదా మనం యాప్టిట్యూడ్లో, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో, అవన్నీ పీడిఎఫ్స్ మీకు అక్కడే అవైలబిలిటీలో ఉన్నాయి అన్నమాట. అండ్ నాతో మాట్లాడాలి అనుకున్నట్లయితే ఏమైనా డౌట్స్ గురించి కానీ లేకపోతే ఏదైనా ఎగ్జామ్ గురించి డిస్కస్ చేయాలనుకున్నట్లయితే 8500202341కి కాల్ చేయండి. సో డెఫినెట్గా నేను మీకు హెల్ప్ చేస్తాను. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ థింగ్, రీసెంట్గా మనకి నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చేసరికేమో పిప్రాహ్వా రెలిక్స్ ఎక్స్పోజిషన్ అనేది ఒకటి ఇనాగ్రేట్ చేశారు. అసలు ఈ పిప్రాహ్వా రెలిక్స్ ఎక్స్పోజిషన్ ఏంటో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెలిక్స్ అన్నారు. రెలిక్స్ అంటే ఏంటంటే మనకి గౌతమ్ బుద్ధ ఉన్నారు కదండి, ఆయన చనిపోయిన తర్వాత ఆయన యొక్క గోల్డ్ ఆర్నమెంట్స్ కానీ అంటే మన రింగులు కానీ లేకపోతే ఏవైనా కానీ గోల్డ్ కానీ లేకపోతే ఆయనకి సంబంధించిన వస్తువులు కానీ లేకపోతే ఆయన బాడీలో హెయిర్ కానీ లేకపోతే వచ్చేసరికేమో ఆయన బోన్స్ ఉంటాయి కదా, బోన్ పార్ట్స్ కానీ వీటన్నిటిని ఏం చేసేవాళ్ళు అంటే స్తూపాలు అని పెట్టారనమాట నలుమూలల. ఈవెన్ అశోకుడు కూడా కొన్ని స్తూపాలు పెట్టాడు. సో ఈ స్తూపాల్లో ఆయన యొక్క వీటన్నిటిని పెట్టారనమాట, బోన్స్ కానీ లేకపోతే ఆర్నమెంట్స్ కానీ. ఈ బోన్స్ ఆర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని రెలిక్స్ అంటారనమాట. ఓకే, అయితే వీటిని పెట్టారు. అలాగే ఈ పిప్రాహ్వా అనే ప్లేస్లో కూడా ఒక స్తూపం పెట్టారు. ఆ స్తూపంలో ఆయనకి అదే గౌతమ్ బుద్ధకి సంబంధించిన రిలిక్స్ అన్ని పెట్టారనమాట. ఓకే, అంటే ఆయన వస్తువులు కానీ లేకపోతే బోన్స్ కానీ బోన్ పార్ట్స్ కానీ పెట్టారు. అయితే ఇది ఎవరు కనిపెట్టారు అంటే మనకి విలియం పెప్పే అనే ఆయన కనిపెట్టారు అనమాట. ఎప్పుడు కనిపెట్టారు? 1898లో కనిపెట్టారు. అసలు ఈ పిప్రాహ్వా స్తూపం అనేది ఎక్కడుందంటే యాక్చువల్గా అది నేపాల్ ఏరియా అండి, కపిలవస్తు అనే ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, అయితే ఇక్కడ వచ్చేసరికేమో ఈ కపిలవస్తు అనేది ఎక్కడన్నా విన్నట్లుందా? యాక్చువల్గా ఈ కపిలవస్తు ఏంటంటే గౌతమ్ బుద్ధ ఉన్నారు కదా, ఆయన ఫాదర్, ఆయన శక్య డైనెస్టీకి చెందిన ఆయన అనమాట. ఓకే, ఈ శక్య డైనెస్టీ క్యాపిటల్ ఏంటంటే కపిలవస్తు అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్పోజిషన్ ఏదైతే ఉందో, ఓకే ఎక్కడి వరకు వచ్చాం? కపిలవస్తు అని చెప్పే కదా. సో ఇక్కడ పిప్రాహ్వా స్తూపాన్ని కనిపెట్టిన తర్వాత పెప్పే ఆ తర్వాత ఆ రెలిక్స్ బయటికి తీశారు. కానీ అది బ్యాక్ డోర్లో వెళ్ళినాయా లేకపోతే ఎవరైనా తీసుకెళ్ళిపోయారా, ఏం జరిగిందో తెలీదు. సో ఇవి వచ్చేసరికి ప్రపంచంలో నలుమూలకి వెళ్ళిపోయినాయి అనమాట. అంటే ఒక్కొక్క చోటకి ఒక్కొక్క మ్యూజియంకి వెళ్ళిపోయినాయి, లేకపోతే ఎక్కడికెక్కడో బ్లాక్ ట్రేడింగ్ జరిగి ఉండొచ్చు. సో ఇలా జరిగి ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు వచ్చేసరికేమో మన గవర్నమెంట్ వచ్చేసరికి ప్రతి గవర్నమెంట్తో ప్రపంచంలో ఎక్కడెక్కడ రెలిక్స్ ఉన్నాయో ఆ గవర్నమెంట్స్తో వాట్ టు సే విత్ కోఆర్డినేషన్. సో ఆ రిలిక్స్ అన్ని తీసుకొచ్చేసి మనకు వచ్చేసరికి ఒక ప్లేస్లో పెట్టారనమాట. ఏ ప్లేస్ అంటే ఇది ఈ న్యూఢిల్లీలోని రాయ్ పితోరా ప్లేస్లో పెట్టారు. సో అందుకోసమే దీన్ని వచ్చేసరికి పిప్రాహ్వా రెలిక్స్ ఎక్స్పోజిషన్ అన్నారనమాట. దీనికి ఒక టైటిల్ ఇచ్చారు, ఏంటంటే లైట్ అండ్ లోటస్ రెలిక్స్ ఆఫ్ అవేకెండ్ వన్ అనమాట. ఇక్కడ మనకి యాక్చువల్గా ఈ టైటిల్ ఏదైతే ఉందో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎగ్జామ్లో వచ్చేసరికి మనకి పిప్రాహ్వా రెలిక్స్ ఎక్స్పోజిషన్ జరిగింది. సో వాట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ దట్ ఎక్స్పోజిషన్ అని చెప్పేసి ఇవ్వడానికి స్కోప్ అనేది చాలా ఎక్కువ ఉంది. కాబట్టి ఒకసారి చూసుకునే లైట్ అండ్ లోటస్ రెలిక్స్ ఆఫ్ అవేకెండ్ వన్. నేను చెప్పాను కదండి మనకి తెలుగులో కూడా నేను ప్రొవైడ్ చేశానని. ఇక్కడ చూడండి, న్యూఢిల్లీలోని రాయ్ పితోరాలో పిప్రాహ్వా అవశేషాల ప్రదర్శనను ప్రధాని మోడీ ప్రారంభించారు. ఇక్కడ కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయిందని ఏమనుకోదు, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఓకే,
అయితే వివరణ శీర్షిక అంటే టైటిల్ అనమాట. టైటిల్ ఏంటంటే కాంతి మరియు కమలం మేల్కొన్న వ్యక్తి అవశేషాలు. ఓకే, సో ఇలా నేను తెలుగులో కూడా ప్రొవైడ్ చేశాను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా ఐడియాస్ ఉన్నట్లయితే, లేకపోతే మీకు ఇట్లా కావాలి అని మీకు ఏమైనా ప్రపోజల్స్ ఉన్నట్లయితే ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, ఐ విల్ లుక్ ఇంటూ ఇట్, నేను చూస్తాను. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మనము వచ్చేసరికి రెలిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాము కాబట్టి ఒక క్వశ్చన్ ఇస్తున్నానండి మీకు. ఇది వచ్చేసరికి మనందరికీ తెలుసు, ఇది వచ్చేసరికి మన నేషనల్ ఎంబ్లమ్ అనమాట. 3 సింహాలు, యాక్చువల్గా మనకు కనపడే 3 సింహాలు, వెనకాల ఒక సింహం ఉంటుంది, మొత్తం 4 సింహాలు, రైట్? సో దీన్ని వచ్చేసరికి నేషనల్ ఎంబ్లమ్గా తీసుకున్నాం అనమాట. అయితే ఈ నేషనల్ ఎంబ్లమ్ అనేది ఒక స్తూపం నుంచి తీసుకున్నారు. ఓకే, ఈ 4 సింహాలది ఏదైతే ఉందో ఇది ఒక స్తూపం నుంచి తీసుకున్నారు. ఆ స్తూపం పేరేంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చూద్దాం ఎంతమందికి తెలుసు ఆ స్తూపం పేరేంటో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మనకి వందే భారత్ ట్రైన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. ఓకే, కానీ రీసెంట్గా స్లీపర్ ట్రైన్ అనేది, వందే భారత్లోనే స్లీపర్ ట్రైన్ అనేది లాంచ్ చేశారనమాట. ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే గౌహతి అంటే ఏంటి? అస్సాం క్యాపిటల్. ఓకే, అక్కడి నుంచి హౌరా, ఓకే, వెస్ట్ బెంగాల్లోని హౌరా దగ్గరికి స్టార్ట్ చేశారనమాట. సో ఇదేనండి, ఇలా ఉంటుందన్నమాట మనకి వందే భారత్ స్లీపర్ ట్రైన్. లోపలంతా ఇలా ఫెసిలిటీస్ ఉంటాయి. ఓకే, సో ఇది వచ్చేసరికి బేసిక్గా సెమీ హై స్పీడ్ ట్రైన్ అండి. యూజువల్గా ఇక్కడ సెమీ హై స్పీడ్ ఏంటి, హై స్పీడ్ ఏంటంటే, సెమీ హై స్పీడ్ ట్రైన్ అంటే ఇది వచ్చేసరికి 160 to 200 కిలోమీటర్స్ కనుక ఉన్నట్లయితే ఇది సెమీ హై స్పీడ్ ట్రైన్ అవుతుంది అనమాట. హై స్పీడ్ ట్రైన్ అంటే మోర్ దెన్ 200 కిలోమీటర్స్ కనుక అయినట్లయితే, మోర్ దెన్ 200 కిలోమీటర్స్ పర్ అవర్, ఓకే, అయినట్లయితే అప్పుడు అది హై స్పీడ్ ట్రైన్. ఇది వచ్చేసరికి 180 కాబట్టి సెమీ హై స్పీడ్ ట్రైన్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఉంది కదండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్. అయితే ఇది వచ్చేసరికి రీసెంట్గా ఒక కొత్త లోగోని, మ్యాస్కోట్ని ఇచ్చిందనమాట. సో అసలు ఆ లోగో ఏంటి, ఆ మ్యాస్కోట్ ఏంటి చూద్దాము. ఇది లోగోనండి. లోగో వచ్చేసరికి ఏంటంటే ఇదిగో ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి అశోక చక్ర ఉంటుంది, ఇదేమో గ్రోత్ బార్ ఉంటుంది. ఇవి వచ్చేసరికి సింబల్స్ అనమాట స్టాటిస్టిక్స్లో, సిగ్మా అని, తర్వాత వచ్చేసరికి ఏమో ఇంకా ఇవేవో ఉన్నాయి. ఇది వచ్చేసరికి ఈక్వల్. ఓకే, సో ఇవి వచ్చేసరికి ఇంకా ఏవో ఉన్నాయండి. ఇది వచ్చేసరికి ఐ థింక్ ఇంటిగ్రేషన్ అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఈ 2 సింబల్స్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, మీకు ఎవరికైనా తెలిసినట్లయితే ప్లీజ్ పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే, అయితే ఇక్కడ థీమ్ ఆఫ్ దిస్ లోగో, ఈ లోగో యొక్క థీమ్ కనుక ఏంటంటే డేటా ఫర్ డెవలప్మెంట్ అనమాట. సో దీన్ని వచ్చేసరికి డేటా ఫర్ డెవలప్మెంట్ అనేది దీని థీమ్. నెక్స్ట్ మ్యాస్కాట్ అంటే ఏంటంటే సంకీకి. ఓకే, తర్వాత సింబల్స్ కనుక ఆల్రెడీ చెప్పాను కదండి, అశోక్ చక్ర ఉంటుంది, తర్వాత రూపీ సింబల్ ఉంటుంది, గ్రోత్ బార్ ఉంటుంది. ఓకే, ఇక్కడేమో తెలుగులో ఇచ్చేసాను. నెక్స్ట్ అమెజాన్. రీసెంట్గా ఏమైందంటే పెరూలోని 2 మున్సిపాలిటీస్ అనమాట, సాటిపో అండ్ నౌతా, ఈ 2 మున్సిపాలిటీస్ ఏం చేసినాయి అంటే ఈ స్టింగ్లెస్ బీ అనమాట. బీ అంటే ఏంటి? తేనెటీగ. యూజువల్గా వచ్చేసరికి తేనెటీగ కుట్టిందంటే ఆ పెయిన్ మనం భరించలేం, చాలా పెయిన్ ఉంటుంది. యూజువల్గా అది వచ్చేసరికి ముళ్ళు ఇస్తుంది, ముళ్ళుని మన బాడీలోకి ఇంజెక్ట్ చేస్తుంది, చేసిన తర్వాత చనిపోతుంది. ఓకే, అయితే ఆ ముళ్ళు నుంచి ఏదైతే పాయిజన్ అనేది వస్తుందో అది మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంది అనమాట. సో కానీ ఇక్కడ ఈ బీ ఏదైతే ఉంది స్టింగ్లెస్ బీ అనమాట. స్టింగ్లెస్ బీ అంటే దీనికి ముళ్ళు ఉండదు. ఓకే, ఒకటి ముళ్ళు ఉండదు, లేకపోయినట్లయితే ఈవెన్ దో ముళ్ళు ఉన్నా కానీ మనకి దిగదు అనమాట. అందుకోసం దీన్ని ఏమంటారంటే స్టింగ్లెస్ బీ అంటారనమాట. సో ఇది ఎక్కడుందంటే అమెజాన్ ఫారెస్ట్లో ఉండేదన్నమాట. ఓకే, సో అమెజాన్ ఫారెస్ట్లో ఉన్న స్టింగ్లెస్ బీకి లీగల్ రైట్స్ ఇచ్చారనమాట. ఎవరెవరు అంటే సాటిపో అండ్ నౌతా అనమాట. యాక్చువల్గా ఫస్ట్ ప్రపంచంలోనే దిస్ ఇస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ అనమాట. ఒక ఇన్సెక్ట్ అంటే ఏంటి? చిన్న చిన్న దోమలు కానీ, ఈగలు కానీ ఇలాంటివి అనమాట. ఒక ఇన్సెక్ట్కి ఇలాంటి లీగల్ రైట్స్ ఇవ్వడం అనేది ప్రపంచంలోనే మొదటిసారి అనమాట. కాబట్టి ఇది డెఫినెట్గా ఇంపార్టెంట్ వన్. ఓకే, సో ఏ కంట్రీ ఇచ్చింది? పెరూ కంట్రీలో స్పెసిఫిక్గా చూస్తే సాటిపో అండ్ నౌతా అనమాట. సో ఇది వచ్చేసరికి మా స్టింగ్లెస్ బీ అండి. ఓకే, నెక్స్ట్ ఆస్ట్రేలియా ఈజ్ ద 3rd country to impose ban on social media for children under 16. నౌవేడేస్ వచ్చేసరికి మనకి సోషల్ మీడియా అనేది చాలా, అఫ్కోర్స్ దానివల్ల ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయో డెఫినెట్గా డిసడ్వాంటేజ్ కూడా అంతే ఉన్నాయి.
మనకు వచ్చేసరికేమో కన్సెన్స్ అంటే ఏంటంటే రైట్ ఏంటి రాంగ్ ఏంటి మనకి తెలిసి ఉండాలి. అదే మన చిన్నతనంలో వచ్చేసరికేమో మనం డెఫినెట్గా మనకి రైట్ రాంగ్ అనేది మనకు అంతగా ఐడియా లేదు. అట్ ది సేమ్ టైం ప్రతి ఒక్కళ్ళు వచ్చేసరికి ఈ బిజీ వరల్డ్లో ఉండేసరికి మనము పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి పేరెంట్స్ కూడా సరిగ్గా పట్టించుకోలేకపోతున్నారు. ఓకే, సో దీనివల్ల వచ్చేసరికి వాళ్ళు రాంగ్ పాత్రలో వెళ్ళడానికి చాలా స్కోప్ ఎక్కువ ఉందన్నమాట. అట్ ద సేమ్ టైం సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళు వచ్చేసరికి బయటికి వెళ్ళి ఆడుకోకపోవడం కానీ, లేకపోతే వచ్చేసరికి బ్యాడ్ హ్యాబిట్స్కి అంటే వాట్ ఈస్ దిస్ పోర్నోగ్రఫీకి అడిక్ట్ అవ్వడం కానీ, లేకపోతే సమ్ అదర్ థింగ్స్ అనమాట. ఓకే, సో బ్యాడ్గా వెళ్ళడానికి స్కోప్ అనేది ఎక్కువ ఉంది. కాబట్టి కంట్రీస్ వచ్చేసరికి ఏమో స్టార్ట్ చేసినాయి అనమాట. ఏంటి, పిల్లలకి సోషల్ మీడియా బ్యాన్ చేయడం అని చెప్పేసి స్టార్ట్ చేసినాయి. సో ఆస్ట్రేలియా అనేది థర్డ్ కంట్రీ. ఇది థర్డ్ కంట్రీ అంటే మిగతా 2 కంట్రీస్ ఏంటంటే మలేషియా అండ్ ఫ్రాన్స్ అనమాట. సో దే హ్యావ్ పుట్ రిస్ట్రిక్షన్స్. ఓకే, వాళ్ళు రిస్ట్రిక్షన్స్ అనేవి పెట్టారు, టోటల్గా బ్యాన్ చేస్తారు సోషల్ మీడియా ఎవరికి, పిల్లలకి వచ్చేసరికి అండర్ 16 వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ రీసెంట్గా వచ్చేసరికి మన యూఎస్ ట్రంప్ తాత ఏం చేశాడు, వెనిజులాలో అటాక్ చేశాడు. రాత్రిపూట నిద్రపోతా ఉంటే పాపం ఆ వెనిజులా ప్రెసిడెంట్ వాళ్ళ వైఫ్తో, ఆ ప్రెసిడెంట్ ఎవరు, మడురో. ఓకే, వాళ్ళ వైఫ్తో నిద్రపోతా ఉంటే తాత వచ్చేసరికేమో గుట్టు చప్పుడు కాకుండా తెల్లవారుజామున వచ్చేసరికేమో సైన్యాన్ని పంపించేసి వాళ్ళని పట్టుకొని ఎత్తుకొని వచ్చేసాడు అనమాట తాత. మామూలు తాత కాదు. అయితే ఇది ఎందుకు చెప్పాం, ఇది అడుగుతారు ఎగ్జామ్లో. అంటే ఇక్కడ ఎలా అడగచ్చు అంటే వెనిజులా అనేది డెఫినెట్గా ఇది వచ్చేసరికేమో అందరికీ తెలిసిన పేరు, ప్రెజెంట్ ట్రెండింగ్ పేరు. కాబట్టి వెనిజులా క్యాపిటల్ ఏంటి అని అడగచ్చు. వెనిజులా క్యాపిటల్ ఏంటి, క్యారకస్ అనమాట. ఓకే, ప్రెసిడెంట్ని ఎత్తుకుపోయారు ఎవరు, మడురో అనమాట. అయితే మరి ప్రెసిడెంట్ ఎవరు అంటే యాక్టింగ్ ప్రెసిడెంట్ అనమాట, టెంపరీగా అనమాట. తన పేరు వచ్చేసరికి డెల్సీ రోడ్రిగేజ్ అనమాట. ఓకే, సరే మరి వెనిజులాని ఎందుకు అటాక్ చేసి ఉండొచ్చు? యూజువల్గా వచ్చేసరికి యూఎస్ చెప్పడం ఏంటంటే డ్రగ్ ట్రాఫికింగ్ చేస్తున్నారు మధురో, కాబట్టి ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ నేను వచ్చేసరికి ఇలా చేశానని చెప్తున్నారు. కానీ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఏంటంటే వెనిజులా వచ్చేసరికి ఆయిల్ రిజర్వ్స్ అని చాలా ఎక్కువనే అనమాట, లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ అనమాట వెనిజులా. అయితే సో వీటిని ట్యాప్ చేయడం కోసం అని చెప్పేసి యూఎస్ వచ్చేసరికి ఇది ఒక కుట్ర పన్నింది అన్న ఆర్గ్యుమెంట్స్ కూడా ఉన్నాయి. ఓకే, ఏదైనా కానీ అది జరిగింది. ఓకే, సో ఎటు పోతుందో తెలీదు, చూద్దాము. అయితే ఇక్కడ మొత్తం 3 పాయింట్స్ చూడాలి. వెనిజులా క్యాపిటల్ ఏంటి, క్యారకస్. సెకండ్ పాయింట్, యాక్టింగ్ ప్రెసిడెంట్ ఎవరు, డెల్సిస్ రోడ్రిగేజ్. థర్డ్ పాయింట్, వెనిజులాలో వచ్చేసరికి లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఓకే, సో ఉన్నాయి, ఎక్కడున్నాయి, వెనిజులాలో. నెక్స్ట్ క్వశ్చన్, యాక్చువల్గా ఇది నిజంగా శుభ పరిణామం అండి. వన్స్ అపాన్ ఏ టైం వచ్చేసరికి మన ఇండియాలో వచ్చేసరికి ఫెమైన్ అనేది ఉండేది, అంటే సరిగ్గా ఫుడ్ కూడా అందేది కాదు. బట్ అట్ ప్రెజెంట్ ఇండియా ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్. ఓకే, సో నిజంగా థ్యాంక్స్ టు గ్రీన్ రెవల్యూషన్. ఆ గ్రీన్ రెవల్యూషనే రాకపోయినట్లయితే మేబీ మనం ఈ స్థాయికి చేరేవాళ్ళం కాకపోవచ్చు. ఓకే, అయితే మన ప్రపంచంలో మొత్తంలో కనుక చూసుకున్నట్లయితే మన ఇండియా వచ్చేసరికి ఫర్ టాప్ 1. సో ఇక్కడ వచ్చేసరికి ఐ మీన్ ఎంత పెడుతుంది అంటే 150 నాట్ మెట్రిక్, ఓకే 150 lakh మెట్రిక్ టన్ ఐ థింక్. ఓకే, ఇక్కడ మేబీ మిస్టేక్ అండి, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఓకే, తర్వాత వచ్చేసరికి చైనాని అధిగమించింది ఇండియా, తర్వాత ఇండోనేషియా, అలా వెళ్తాయి అనమాట. అయితే ఇదంతా వచ్చేసరికి మనకి అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు, కానీ మనకి విత్ ఇన్ కంట్రీలో వచ్చేసరికి వాట్ ఆర్ ద ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అనమాట. హైయెస్ట్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఏంటంటే యూపీ, అంటే ఉత్తరప్రదేశ్. సెకండ్ వన్ వచ్చేసరికి పంజాబ్. థర్డ్ వన్ వచ్చేసరికి వెస్ట్ బెంగాల్. అయితే ఇక్కడ వచ్చేసరికి రైస్ అనేది యూజువల్గా మనకు వచ్చేసరికి ఏ క్రాప్ అంటే మనకు వచ్చేసరికి ఏంటి, ఇండియాలో వచ్చేసరికి ఏమో మొత్తం 3 రకాల పంటలు పండిస్తాము. ఏంటి, ఖరీఫ్, రబీ, జైద్ అనమాట. ఓకే, ఖరీఫ్ క్రాప్ వచ్చేసరికి ఏంటి, ఇక్కడ సమ్మర్ అట్లా పండిస్తాం అనమాట. సో రైస్ వచ్చేసరికి ఏంటంటే ఖరీఫ్ క్రాప్ అనమాట. సో దీనికి వచ్చేసరికి వర్షం ఎక్కువగా కావాలి, అంటే ఎంత 100 to 150 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ కావాలి. ఆ తర్వాత ఏమో తేమ ఎక్కువగా ఉండాలి, హ్యూమిడిటీ ఎక్కువగా ఉండాలి, టెంపరేచర్ కూడా ఎక్కువగా ఉండాలి. ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా ఉండాలి అనమాట. చాలా ఎక్కువ అంటే చాలా ఎక్కువ కాదు, ఒక 30 degrees అలా ఉండాలన్నమాట. నెక్స్ట్, ఇది అంతా ఒక రైస్ గురించి అండి. బేసికల్గా వచ్చేసరికి వాట్ ఈస్ దిస్ అంటే బేసిక్ పాయింట్ ఏంటంటే వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ ఎక్స్పోర్టర్ ఆఫ్ రైస్ వచ్చేసరికి ఇండియా అనమాట. ఓకే, నెక్స్ట్, సోమనాథ్ టెంపుల్కి ప్రజెంట్ మోడీ గారు వెళ్ళారనమాట. అక్కడ వచ్చేసరికి పూజలు కూడా ఏదో చేస్తున్నారు. అసలు ఈ సోమనాథ్ టెంపుల్ ఏంటి, ఓకే ఇదే సోమనాథ్ టెంపుల్ అనమాట. అయితే అసలు ఇది ఎందుకు వెలుగులోకి వచ్చిందంటే మనకి 1026 AD
ఓకే, మనకు వచ్చేసరికేమో మొఘల్స్ రాకముందు ఢిల్లీ సుల్తానేట్స్ వచ్చారు. ఢిల్లీ సుల్తానేట్స్ రాకముందు మహమ్మద్ గజనీవి అనమాట. మహమ్మద్ గజనీవి వచ్చేసరికేమో హీ వాజ్ ద ఫస్ట్ టర్క్ అనమాట. టర్క్లో ఫస్ట్ ఇన్వేజన్, ముస్లిమ్స్లో సెకండ్ ఇన్వేజన్. ఫస్ట్ ముస్లిం ఇన్వేజన్ వచ్చేసరికి మహమ్మద్ కాసిం అనమాట. ఎప్పుడు జరిగిందని 721 ADలో జరిగింది. సెకండ్ ఇన్వేజన్ వచ్చేసరికి మహమ్మద్ గజనవి వచ్చేసరికి ఆయన మెయిన్ మోటివ్ వచ్చేసరికి ఏంటంటే మనల్ని పాలించడం కాదు, మెయిన్గా వచ్చేసరికి ఇక్కడికి వచ్చేసి మనకున్న సంపద అంతా ఎత్తుకొని వెళ్ళిపోవడమే అనమాట. ఆయన ఊళ్ళో ఏదో ఉంది గొడవలు, అవి చూసుకోవడానికి డబ్బులు కావాలి. ఆ డబ్బుల కోసం అని చెప్పేసి మన ఇండియా మీద పడి 1 yearని ఎత్తుకుపోయాడు అనమాట. అయితే ఆయన ఎప్పుడు దండయాత్ర చేశాడంటే 1026లో దండయాత్ర చేశాడు అనమాట. అప్పుడు సోమనాథ్ టెంపుల్ మొత్తం డిస్ట్రాయ్ చేశాడు, మొత్తం పగలగొట్టి పడేశాడు అనమాట. సో అప్పుడు అక్కడ ఉన్న గోల్డ్ మిగతా అంతా ఎత్తుకొని వెళ్ళిపోయాడు అనమాట. అయితే అది జరిగి 1000 years జరిగిందని చెప్పి 1000 years అయ్యిందని చెప్పేసి మనము ఒక కమ్మెమరేషన్ అనమాట, అంటే గుర్తు చేసుకుంటున్నాం, ఇది ఇలా జరిగింది 1000 years బ్యాక్ అని చెప్పేసి గుర్తు చేసుకుంటున్నాం అనమాట. మరి డిస్ట్రాయ్ చేశాడు కదా, దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ ఎవరు చేశారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ రీకన్స్ట్రక్ట్ చేశాడు. ఎప్పుడు అంటే 12th November 1947లో, అంటే మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత వెంటనే దాన్ని రీకన్స్ట్రక్ట్ చేశారనమాట. తర్వాత ఇన్స్టాలేషన్ అంటే మొత్తం రీకన్స్ట్రక్ట్ చేసిన తర్వాత దానికి ఏవి పూజలు చేస్తూ ఉంటారు కదా, అయితే ఇది ఎవరు చేశారంటే రాజేంద్ర ప్రసాద్ గారు చేశారనమాట. ఎప్పుడు అంటే 11th May 1951లో చేశారనమాట. ఓకే, నెక్స్ట్ ఒసిరిస్ రెక్స్ మిషన్. అసలు ఒసిరిస్ రెక్స్ మిషన్ అంటే ఏంటంటే బేసికల్గా వచ్చేసరికేమో ఒసిరిస్ ఇదంతా వచ్చేసరికేమో సింపుల్ ఫామ్ అనమాట. సో దాన్ని ఎలాబరేట్ చేసే ఆరిజిన్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ, రెగోలిత్ ఎక్స్ప్లోరర్ అనమాట. ఓకే, సో మేబీ ఇది ఒక్కసారి చూడండి, 1 or 2 times చూడండి, కానీ ఎక్కువగా గుర్తుంచుకోవడానికంటే మేబీ అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చేమో అని అనిపిస్తుంది. ఓకే, కానీ ఒకసారి 2 times చూడండి. ఓకే, ఎందుకైనా మంచిది. అయితే ఈ మిషన్ వచ్చేసరికి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనకి యాక్చువల్గా ఈ మిషన్ వచ్చేసరికి నాసా అనేది లాంచ్ చేసింది. ఎప్పుడు లాంచ్ చేసింది? 2016లో లాంచ్ చేసింది. అయితే ఎందుకు అంటే మనకి ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి అనమాట. ఆస్ట్రాయిడ్స్ అంటే మనకి అంటే ఏంటి, వాటిని ఏమంటారు, గ్రహ ఫలకాలు అనమాట. అంటే మన ప్లానెట్స్ జరిగినప్పుడు, ప్లానెట్స్ ఫామ్ అయినప్పుడు అక్కడి నుంచి కొన్ని పీసెస్ పక్కకి వెళ్ళిపోయి చుట్టూరు తిరుగుతూ ఉంటాయి అనమాట. సన్ చుట్టూరు అనే కాదు, అంటే మొత్తం ఇలా తిరుగుతూ ఉంటాయి అనమాట. అయితే ఈ ఆస్ట్రాయిడ్స్ వచ్చేసరికి ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉందన్నమాట. ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఎక్కడ ఉంటుంది? మనకి మార్స్కి జూపిటర్కి మధ్యలో ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది ఉంటుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, సో అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్, రైట్? అయితే ఈ ఒసిరిస్ రెక్స్ మిషన్ వచ్చేసరికి ఈ మిషన్ అనేది ఎందుకంటే ఒక ఆస్ట్రాయిడ్ ఏంటంటే బెన్ను ఆస్ట్రాయిడ్ అనమాట. ఈ బెన్ను ఆస్ట్రాయిడ్లో శాంపిల్స్ తీసుకురావడానికి వచ్చి లాంచ్ చేశారనమాట ఈ మిషన్ని. అయితే శాంపిల్స్ తీసుకొచ్చింది ఎప్పుడు 2023లో తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆ శాంపిల్స్ని టెస్ట్ చేసిన తర్వాత మన వాళ్ళకి రీసెంట్గా తెలిసింది ఏంటంటే కీ మాలిక్యూల్స్ ఆఫ్ లైఫ్ అనమాట. లైఫ్కి కావాల్సిన అంటే షుగర్ కానీ ఎమినో యాసిడ్స్ కానీ ఇవి ఏవైతే అవసరమో ఒక జీవితానికి, ఒక జీవి ఏర్పడడానికి ఏవైతే అవసరమో అవన్నీ యాస్ట్రాయిడ్ మీద కనపడినాయి అనమాట. యాస్ట్రాయిడ్ మీద శాంపిల్స్ వచ్చినాయి కదా, తీసుకొచ్చారు కదా, సో ఆ శాంపిల్స్ని టెస్ట్ చేస్తే మన వాళ్ళకి కనపడినాయి. అందుకోసం అని చెప్పేసి ఈ మిషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్కసారి చూడండి ఈ మిషన్ ఏంటి. సో ఇక్కడ బేసికల్గా వచ్చేసరికి ఒసిరిస్ రెక్స్ మిషన్. ఇది వచ్చేసరికి ఏమో దాని యొక్క ఎలాబరేటెడ్ ఫామ్ ఆరిజిన్, స్పెక్ట్రల్ ఇంటర్ప్రిటేషన్, రిసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ, రెక్స్ అంటే రెగోలిత్ ఎక్స్ప్లోరర్ అనమాట. అయితే సో ఇది లాంచ్ చేసింది ఎవరంటే నాసా. ఎప్పుడు లాంచ్ చేశారంటే 2016. దేనికోసం అంటే టు స్టడీ ఆస్ట్రాయిడ్ బెన్ను. ఓకే, సో ఈ బెన్ను ఆస్ట్రాయిడ్ నుంచి శాంపిల్స్ తీసుకొచ్చిన తర్వాత మనకేం తెలిసిందంటే ఏవైతే కీ మాలిక్యూల్స్ ఫర్ లైఫ్ ఉన్నాయో అవన్నీ అక్కడ కనపడినాయి అనమాట. ఓకే, నెక్స్ట్ వూల్ఫ్ సూపర్ మూన్. ఎస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వూల్ఫ్ మూన్ అంటే ఏంటంటే మన జనవరి నెలలో ఉంది. జనవరి నెలలో ఫస్ట్ పౌర్ణమి ఏదైతే వస్తుందో, పౌర్ణమి అంటే ఫుల్ మూన్ అనమాట. ఆ మూన్ ఏమంటారంటే వూల్ఫ్ మూన్ అంటారనమాట. సూపర్ మూన్ అంటే ఏంటి? ఎప్పుడైతే మనకి భూమికి దగ్గరగా వస్తుందో చంద్రుడు అప్పుడు దాన్ని పెరిగి పొజిషన్ అంటారు. దూరంగా వెళ్తే ఎపిగి పొజిషన్ అంటారు అనమాట. అయితే దగ్గరగా వచ్చినప్పుడు పెరిగి పొజిషన్లో ఉన్నప్పుడు మనకి చాలా పెద్దదిగా కనపడుతుంది అనమాట. దాన్ని వచ్చేసరికి సూపర్ మూన్ అంటారు. అయితే మనకి రీసెంట్గా 3rd January అంటే మొన్న ఒక 1 week బ్యాక్ అప్పుడు వచ్చేసరికి మనకి వూల్ఫ్ మూన్ అంటే ఫస్ట్ పౌర్ణమి
తర్వాత సూపర్ మూన్ అంటే మనకి దగ్గర పొజిషన్లో రావడం జరిగింది అనమాట. అందుకోసమే దాన్ని ఏమంటామంటే వూల్ఫ్ సూపర్ మూన్ అంటాం అనమాట. సో ఇవి ఎప్పుడు జరిగింది అంటే 3rd January జరిగిందనమాట. నెక్స్ట్ సముద్ర ప్రతాప్ వచ్చేసరికేమో ఇది ఒక వెసల్. ఓకే, సో దీన్ని ఎవరు లాంచ్ చేశారంటే ఏంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్ తెలుసు కదండి, యా. సో అది వచ్చేసరికి గోవాలో లాంచ్ చేసింది. అయితే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇండియాలోనే ప్రిపేర్ చేశారు మొత్తము. ఓకే, ఆ తర్వాత ఇది వచ్చేసరికి ఇట్స్ పొల్యూషన్ కంట్రోల్ వెసల్ అనమాట. పొల్యూషన్ కంట్రోల్ వెసల్ ఏంటంటే మనకి సముద్రాల్లో ఎక్కువగా ట్రాన్స్పోర్ట్ జరిగేటప్పుడు సమ్టైమ్స్ వచ్చేసరికి యాక్సిడెంట్స్ జరిగి ఆయిల్ అనేది స్పిల్ అవుతూ ఉండడం కానీ, లేకపోతే వచ్చేసరికి ఇంకా ప్లాస్టిక్ వల్ల పొల్యూషన్ ఏర్పడడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో వాటన్నిటిని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పేసి ఒక షిప్ని ఏర్పరిచారనమాట. ఒక షిప్ అన్నా కానీ వెసల్ అంటారనమాట. ఓకే, సో ఇది ఆ వెసల్ అనమాట. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈస్ ఇండిజినియస్లీ బిల్ట్ అనమాట. ఎవరు బిల్ట్ చేశారంటే గోవా షిప్ యార్డ్స్ లిమిటెడ్ అనమాట. ఓకే, నెక్స్ట్ డిటిటిఐ అంటే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెడ్ టెక్స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్. ఓకే, డిస్ట్రిక్ట్ లెడ్ ఇక్కడే ఉంది, ఈ ఫామ్లోనే ఉంది చూడండి. డిస్ట్రిక్ట్ లెడ్ టెక్స్టైల్ ట్రాన్స్ఫర్మేషన్ ఇనిషియేటివ్ అంటే ఏంటి, బేసికల్గా టెక్స్టైల్ గురించి చెప్తున్నాం అనమాట. అయితే టెక్స్టైల్ని లీడ్ చేసేది ఎవరంటే డిస్ట్రిక్ట్స్ అనమాట. అంటే ఏంటంటే టెక్స్టైల్ కాబట్టి వచ్చేసరికి ఇట్ కమ్స్ అండర్ మినిస్టర్ ఆఫ్ టెక్స్టైల్స్, ఫస్ట్ పాయింట్. తర్వాత డిస్ట్రిక్ట్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి డిస్ట్రిక్ట్స్గా చేయబోతున్నారు. ఎలాగా అంటే ఇక్కడ మొత్తం 2 రకాల డిస్ట్రిక్ట్స్ అనమాట. ఒకటేమో ఛాంపియన్ డిస్ట్రిక్ట్స్ అని, ఇంకోటేమో యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ అని. ఛాంపియన్ డిస్ట్రిక్ట్స్ అంటే మొత్తం 100 సెలెక్ట్ చేస్తారు, యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ అంటే 100 సెలెక్ట్ చేస్తారు. బేసికల్గా వీటికి వచ్చేసరికేమో అంటే వాటి యొక్క వాటి యొక్క పొటెన్షియల్ని బట్టి వాటిని వచ్చేసరికి ఛాంపియన్ డిస్ట్రిక్ట్ అని, యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ అని చేసి వాటికి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఇచ్చి వాటిని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికేమో అసలు ఈ డిస్ట్రిక్ట్స్గా ఎలా సెగ్రిగేట్ చేస్తారు, వాట్ ఈస్ ద క్రైటీరియా అని చెప్పేసి తెలుసుకోవాలంటే ఇక్కడ వచ్చేసరికి 3 పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఏంటి, ఎక్స్పోర్ట్ పర్ఫార్మెన్స్, మనం ఎక్స్పోర్ట్ ఎలా చేస్తున్నాము, ఎంఎస్సి ఎకోసిస్టమ్, మన ఆ డిస్ట్రిక్ట్లో ఎంఎస్ఎంఈస్ అనేవి ఎలా జరుగుతున్నాయి అంటే ఎంఎస్ఎంఈస్ ఉన్నాయా, వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది. తర్వాత వర్క్ ఫోర్స్ ప్రెజెన్స్ అనమాట. వర్క్ ఫోర్స్ అంటే లేబర్, అంటే వర్క్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ. ఓకే, సో ఇవన్నీ చూస్తారనమాట. నెక్స్ట్ పేమెంట్ రెగ్యులేటరీ బాడీ వచ్చేసరికి రీసెంట్గా మన 2025లో ఇది ఫామ్ అయిందనమాట. ఏ యాక్ట్ కింద అంటే పేమెంట్ అండ్ సెటిల్మెంట్ యాక్ట్ 2007 కింద ఫామ్ అయింది. అయితే అసలు బేసికల్గా దీని పని ఏంటి అంటే మనకి పేమెంట్ సిస్టమ్స్ ఉంటాయి కదా, అంటే ఆన్లైన్ ఆఫ్లైన్. ఆన్లైన్ అంటే ఏమొస్తుంది మనకి ఆర్టీజీఎస్ కానీ, నెఫ్ట్ కానీ, లేకపోతే ఏమో మనం పంపిస్తాం కదా, ఏం పంపిస్తాం, మొబైల్ బ్యాంకింగ్ కానీ, లేకపోతే వచ్చేసరికి ఏమో వాట్ ఈస్ ఫోన్పే చేసేది కానీ అంటే యూపీఐ కానీ, ఇవన్నీ వచ్చేసరికి ఆన్లైన్ పేమెంట్స్. ఆఫ్లైన్ అంటే ఏమొస్తుంది, చెక్ కానీ, లేకపోతే ఏమో కరెన్సీ ట్రాన్సాక్షన్ కానీ, సో డీడీ కానీ, ఇవన్నీ వచ్చేసరికి ఆఫ్లైన్ వస్తాయి అనమాట. ఓకే, అయితే ఇవన్నీ రెగ్యులేట్ చేయడానికి రెగ్యులేషన్ అంటే ఏంటంటే రూల్స్ ఫ్రేమ్ చేయడం, సూపర్విజన్ అంటే రూల్స్ ఫాలో అవుతున్నారో లేదో చూడడం అనమాట. సో ఇవన్నీ చూసేది ఎవరంటే పేమెంట్ రెగ్యులేటరీ బాడీ అనమాట. ఇది అంతకుముందు లేదా అంటే ఉంది. ఇది దేన్ని రీప్లేస్ చేస్తుంది అంటే బోర్డ్ ఫర్ పేమెంట్ అండ్ బీపీఎస్ఎస్ అనమాట. బీపీఎస్ఎస్ అంటే ఏంటంటే బోర్డ్ ఫర్ పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్ అనమాట. దాన్ని రీప్లేస్ చేస్తూ ఇది వచ్చింది, ఏది పేమెంట్ రెగ్యులేటరీ బాడీ. అయితే ఈ బోర్డులో వచ్చేసరికి మొత్తము ఎన్ని ఉన్నాయి, 6 మెంబర్స్ ఉంటారు అనమాట. సో ఎవరెవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు. పేమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆర్బీఐ గవర్నర్ ఉంటాడు. తర్వాత 2 మెంబర్స్ వచ్చేసరికి ఆర్బీఐ నుంచి వస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఒకళ్ళేమో డిప్యూటీ గవర్నర్ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏమో ఎందుకంటే ఆయన వచ్చేసరికి ఒక డిపార్ట్మెంట్ లీడ్ చేస్తారు కాబట్టి ఒక డిప్యూటీ గవర్నర్ ఉంటారు. ఇంకొకళ్ళు వచ్చేసరికి ఈడీ ఉంటారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఏమో మొత్తం ఎంతమంది అయ్యారు, 1 2 3 తర్వాత ఇది వచ్చేసరికి 3 మెంబర్స్ అండి. 3 మెంబర్స్, 2 మెంబర్స్ కాదు, 3 మెంబర్స్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ నామినేట్ చేస్తుంది అనమాట. సో 1 + 2 3, 3 + 3 6 అనమాట. ఓకే, ఇది కూడా 3A. చూడండి, ఆర్బీఐ గవర్నర్, ఆర్బీఐ నుంచి 2 సభ్యులు, తర్వాత కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసిన 3 సభ్యులు, 2 సభ్యులు మాత్రం కాదు, 3. నెక్స్ట్ ఇండియన్ ఆర్మీ వచ్చేసరికి 2026 ఈ ఇయర్ని 2026ని ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీగా డిక్లేర్ చేసింది అనమాట. అంటే ఏంటంటే ఇండియన్ ఆర్మీ ఈజ్ గోయింగ్ టు ఇంగ్లీష్ కాదు, ఇండియన్ ఆర్మీ వచ్చేసరికి నెట్వర్కింగ్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయబోతుంది. అట్ ది సేమ్ టైం డేటా రిలేటెడ్గా, ఎందుకంటే సైబర్ వరల్డ్లో సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ అవబోతున్నాయి కాబట్టి మన నేషనల్ సెక్యూరిటీ పరంగా అది వచ్చేసరికి ఫోకస్ చేస్తూ
వెళ్ళబోతుంది అనమాట. కాబట్టి వచ్చేసరికి 2026ని ఏ ఇయర్ డిక్లేర్ చేసింది? ఇయర్ ఆఫ్ నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, EB4 వీసా. EB4 వీసా అంటే ఏంటంటే, ఈ అంటే ఏంటి? ఈ ప్రొడక్షన్ అనమాట. తర్వాత బి అంటే ఏంటి? బిజినెస్ వీసా అనమాట. ఓకే, అయితే ఇది వచ్చేసరికి ఎవరికి ఇస్తారు? ఇండియా ఇచ్చింది. ఎవరికి ఇస్తున్నారు? చైనీస్ బిజినెస్ మ్యాన్కి. వాళ్ళకి వచ్చేసరికి ఏమో అప్లై చేశారంటే ఇమీడియట్గా వచ్చేసేయడం కోసం చెప్పేసి, అంటే ఎంత 45 to 50 డేస్లో ఇచ్చేస్తారు అనమాట వీసా. అయితే వాళ్ళు ఇక్కడికి వచ్చేసి 6 months ఉండొచ్చు అనమాట. అంటే ఏంటంటే బేసికల్గా బిజినెస్ వీసా అండి, సింపుల్గా. EB4 ఇక్కడ క్వశ్చన్ ఎలా రావచ్చు అండి? EB4 వీసా అనేది ఎవరి కోసం అంటే చైనీస్ నేషనల్ కోసం అనమాట. ఓకే, నెక్స్ట్, ఢిల్లీ సైన్స్ MOU విత్ RBI. యూజువల్గా RBI అనేది వచ్చేసరికి ఏంటి? RBI బేసిక్ ఫంక్షన్స్లో వచ్చేసరికి మనకి ఏంటి? మానిటరీ. ఓకే, తర్వాత వచ్చేసి మానిటరీ అథారిటీ, తర్వాత వచ్చేసరికి ఏంటి? ఇంకా బ్యాంకర్ టు ద గవర్నమెంట్, బ్యాంకర్ టు ద బ్యాంక్, తర్వాత లాస్ట్ రిజార్టర్ ఆఫ్ బ్యాంక్, తర్వాత కరెన్సీని రెగ్యులేట్ చేయడము. సో ఇవన్నీ వస్తాయి అనమాట. అయితే ఇక్కడ వచ్చేసి బ్యాంకర్ టు ద గవర్నమెంట్. బ్యాంకర్ టు ద గవర్నమెంట్ అంటే ఏం చేస్తుంది? యూజువల్గా సెంట్రల్ గవర్నమెంట్కి కానీ స్టేట్ గవర్నమెంట్కి కానీ మన అంటే వాటి యొక్క అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వచ్చేసరికి RBI దగ్గర ఉంటాయి అనమాట. అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఏమైనా లోన్స్ కావాలనుకోండి, అలాంటప్పుడు RBIకి రిక్వెస్ట్ చేస్తుంది. RBI వచ్చేసరికి ఆన్ బిహాఫ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ లోన్స్ అనేవి రైజ్ చేస్తుంది. ఎలాగా? ట్రెజరీ బిల్స్ అనేవి ఉంటాయి అనమాట. సో వాటి ద్వారా లోన్స్ రైజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్కి ఇస్తుంది. ఒక ట్రెజరీ బిల్సే కాదు, డెవలప్మెంట్ లోన్స్ కూడా ఉంటాయి అనమాట. ఆ తర్వాత వచ్చేసి డేటెడ్ సెక్యూరిటీస్ అంటారు. ఆ తర్వాత వచ్చేసరికి స్టేట్కి వచ్చేసరికి స్టేట్కి కూడా అంతే. స్టేట్లో వచ్చేసరికి మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ కానీ తెలంగాణ ఉంది. సో వాటికి డబ్బులు ఏమైనా కావాలనుకున్నట్లయితే RBIకి రిక్వెస్ట్ చేస్తారు. RBI వచ్చేసరికి ఏం చేస్తుందంటే బయటికి స్టేట్ డెవలప్మెంట్ లోన్స్ తీసుకుంటున్నాం, సెక్యూరిటీస్ ఇష్యూ చేస్తున్నాం అని చెప్పేసి ఇష్యూ చేసి డబ్బులు రైజ్ చేసుకొని మన గవర్నమెంట్స్కి ఇస్తుంది అనమాట. ఇలా చేస్తుంది. అయితే బేసికల్గా వచ్చేసరికి ఏమో RBIకి అన్ని స్టేట్స్తో ఈ MOU అనేది ఉందన్నమాట. కానీ ఒక్క స్టేట్తో లేదు. ఏ స్టేట్ అంటే సిక్కిం అనమాట. ఓకే, అయితే ఇక్కడ మరి ఢిల్లీ ఏంటి? ఢిల్లీ స్టేట్ కాదు కదా, యూనియన్ టెరిటరీ. ఓకే, సో ఢిల్లీ వచ్చేసరికి ఏమో MOU సైన్ చేసింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ వచ్చేసరికి ఇండియాస్ లార్జెస్ట్ ఇన్లాండ్ రెయిన్బో ట్రౌట్ ఫామ్ అనమాట. రెయిన్బో ట్రౌట్ అంటే ఇది ఒక చేప. ఓకే, అయితే ఇక్కడ యూజువల్గా అది వచ్చేసరికి ఏంటి? కూల్ టెంపరేచర్స్లోనే ఎక్కువగా ఉంటుంది అనమాట. కాబట్టి ఇది వచ్చేసరికి మనకి నార్త్ అంటే హిమాలయన్ ఏరియాస్లో ఎక్కువగా ఇది చేపని లోపల ఇది చేస్తూ ఉంటారు అనమాట. ఏం చేస్తారు? పెంచుతూ ఉంటారు అనమాట. అయితే ఇక్కడ వచ్చేసరికి మనోళ్ళు ఏం చేశారంటే రంగారెడ్డి జిల్లా మన తెలంగాణలో అక్కడ కొత్తది ఒక ఫామ్, అంటే ఒక పెద్దది చెరువులాగా చేసేసి ఇన్లాండ్ లోపలే చేసి ఈ రెయిన్బో ట్రౌట్ అనే చేపని పెంచుతున్నారు అనమాట. సో ఇది వచ్చేసరికి ఎక్కడ అంటే రంగారెడ్డి, తెలంగాణ. నెక్స్ట్, స్వదేశీ అంటే ఏంటంటే అబ్రివేషన్ ఏంటంటే సీ వాటర్ డీసాలినేషన్ సిస్టమ్ అనమాట. ఓకే, దీన్ని ఎవరు డిజైన్ చేశారంటే DRDO డిజైన్ చేస్తుంది. అసలు ఏంటిది స్వదేశీ అంటే ఏంటంటే మనకు వచ్చేసరికి మన సోల్జర్స్ వచ్చేసరికి రిమోట్ ఏరియాస్ అంటే మారుమూల ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు అనమాట. బోర్డర్ ఏరియాస్లో మారుమూల ప్రాంతాలు అసలు బేసిక్ ఫెసిలిటీస్ కూడా ఉండవు అక్కడ. సో అలాంటి చోట్ల వచ్చేసరికి మనకి ఎలాంటి వాటర్ పడితే అలాంటి వాటర్ దొరుకుతూ ఉంటుంది. దాన్ని ప్యూరిఫై చేసుకొని తాగడం కోసం అని చెప్పేసి ఈజీగా పోర్టబుల్గా ఉండాలని చెప్పేసి ఒకటి డిజైన్ చేస్తుంది అనమాట. ఏంటి? అదే ఈ స్వదేశ్ అనేది అనమాట. సో ఈ స్వదేశ్ని మన వాళ్ళు ఎక్కడికైనా తీసుకెళ్ళిపోయి ఎలాంటి వాటర్ అని దాంట్లో పోసేసుకొని ప్యూరిఫై చేసుకొని తాగేసేయచ్చు. ఓకే, నెక్స్ట్, సంస్కారం అంటే ఏంటి? కల్చర్ అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి? సంస్కారశాల ఇది ఎవరు లాంచ్ చేశారు? అస్సాం అనమాట. ఎందుకు? ఇప్పుడు ఎవరైతే చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి కల్చరల్ వాల్యూస్ కూడా ఇన్స్టిల్ చేయడం అంటే ఏంటి? వాళ్ళకి కల్చరల్ వాల్యూస్ కూడా తెలియపరచడం కోసం అని చెప్పేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి అలాగే పెరగాలి అని చెప్పేసి ఇలాంటి సంస్కారశాల అనేది ఒకటి ఇనిషియేటివ్ లాంచ్ చేస్తుంది అనమాట అస్సాం. నెక్స్ట్, మన సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా భూటాన్ దేశంతో ఒక MOU చేసుకుంది. ఎందుకంటే మనము లీగల్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నామో మనం ఎక్స్చేంజ్ చేసుకుందామని చెప్పింది. మనం ఇచ్చుకున్నామో లేదు, వెంటనే భూటాన్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ యొక్క ఇద్దరు ప్రొఫెషనల్స్ని మన సుప్రీంకోర్టులో క్లర్క్స్గా ఇక్కడ అపాయింట్ చేశారనమాట. ఇక్కడ ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు, భూటాన్ నుంచి వచ్చారు. నెక్స్ట్, యుఎన్ అంటే ఏంటి? యునైటెడ్ నేషన్స్. సో అది 2026ని ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్
డిక్లేర్ చేస్తుంది అనమాట. రేంజ్ ల్యాండ్స్ అంటే ఏంటి, వెట్ ల్యాండ్స్ కానీ, లేకపోతే వచ్చేసరికి ఏమో హిల్ ఏరియాస్ కానీ, సో లేకపోతే గ్రాస్ ల్యాండ్స్ కానీ, గ్రాస్ ల్యాండ్స్ అంటే గడ్డి ప్రాంతాలు కానీ, ఇవన్నీ సవానాస్ కానీ, ఇవన్నీ ఏమో రేంజ్ ల్యాండ్స్ అనమాట. పాస్టోరలిస్ట్ అంటే ఏంటి, రేంజ్ ల్యాండ్స్లో వెట్ ల్యాండ్స్ రావండి. ఓకే, సో ఇక్కడ వచ్చిన పాస్టోరలిస్ట్ అంటే ఏంటి, యూజువల్గా గడ్డి మేపుతూ ఉంటారు కదా, సో ఆ భూములు ఏవైతే ఉంటాయో వాటిని ఏమంటారు, గడ్డి భూములు అనమాట. సో వాటిని వచ్చేసరికి పాస్టోరలిస్ట్ అంటారు అనమాట. అంటే పండించే వాళ్ళని, గొర్రెలు మేపే వాళ్ళని పాస్టోరలిస్ట్ అంటారు అనమాట. ఓకే, సో ఇది వచ్చేసరికి బేసికల్గా ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరలిస్ట్. ఓకే, నెక్స్ట్, ఇండియా ఈజ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు ప్రొడ్యూస్ బయోబిటుమిన్ ఫర్ రోడ్ కన్స్ట్రక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బిటుమిన్ అంటే ఏంటి, బిటుమిన్ అంటే సింపుల్ థింగ్, తారు. మన రోడ్డుకి వేస్తారు కదా తారుని బిటుమిన్ అంటారు అనమాట. ఈ బిటుమిన్ వచ్చేసరికి మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే క్రూడ్ ఆయిల్ నుంచి వస్తుంది అనమాట. అయితే క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి ఏంటి, యూజువల్గా ఫాజిల్ అనమాట. సో ఇలా కాకుండా మనం న్యాచురల్గా మనం తయారు చేద్దాం అని చెప్పేసి యూజువల్గా వాట్ ఈస్ న్యాచురల్గా అంటే ఏంటి, మనకి వేస్ట్ ఉంటుంది కదా, ఆ వేస్ట్ నుంచి తారుని తయారు చేశారు. తారుని తయారు చేసి రోడ్డుకి వాడుతున్నారు అనమాట. సో ప్రపంచంలోని ఫస్ట్ కంట్రీ అలా చేస్తుంది ఏదంటే ఇండియా. నెక్స్ట్, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైనింగ్ సేఫ్టీ. మైనింగ్ సేఫ్టీ అంటే ఏంటి, ఇది వచ్చి 125 years కంప్లీట్ చేశానని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటుంది. అయితే అసలు ఈ మైనింగ్ సేఫ్టీ అనేది ఏం చేస్తారంటే, మైనింగ్ ప్రాంతాలు ఉంటాయి కదా, ఈ మైనింగ్ ప్రాంతాల్లో ఎవరైతే నివసిస్తున్నారో సో వాళ్ళంతా సేఫ్గా ఉండడం కోసం, ఆ మైనింగ్ వల్ల ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండేటట్లు చూడడము, ఆ తర్వాత వీళ్ళని వచ్చేసరికి ఏమో సేఫ్ ఏరియాస్కి పంపించడము, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఇది మైనింగ్ సేఫ్టీ అధికారులు. అయితే ఇది వచ్చేసరికి ఈ ఆర్గనైజేషన్ అనేది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది అంటే 1902 ఎస్టాబ్లిష్ చేశారు. ఓకే, ఇంకా ఎన్ని ఉన్నాయి, అమ్మయ్య అయిపోయినాయి. సో ఐ థింక్ నియర్లీ అరౌండ్ 25 questions వచ్చినాయండి ఈ వారంలో. సో ఇలాగే నెక్స్ట్ వీక్ కూడా మనము సాటర్డే సండే వీకెండ్లో మోస్ట్ ప్రాబబ్లీ సాటర్డే మేబీ నేనేమైనా కొంచెం బిజీగా ఉన్నట్లయితే సండే, సో మీకు డెఫినెట్గా నెక్స్ట్ వీక్లో ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయో అవన్నీ మనము ఆ వీడియోలో డిస్కస్ చేద్దామంటే. సో ఇలాగే మనము కంటిన్యూ చేసుకుంటూ పోతాము. తర్వాత ఎవరైనా సబ్స్క్రైబ్ పోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం ఇంకా మర్చిపోయినట్లయితే లైక్ చేయండి బాస్, లైక్ చేయండి ప్లీజ్. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, క్వశ్చన్ ఆఫ్ ద డే ఇచ్చాను కదా, సో దాని ఆన్సర్ ఏంటో కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు జై హింద్.